Good morning, students. In the previous class, we will discuss about the chapter numbers all around us. In that chapter, 1.3 exercise is completed. 1.4 exercise. Today we will learn about 1.4 exercise. Already two problems is completed. Today we will learn about the third problem. Damodar wants to buy onions in Kannur market. Each onion bag weight 45 kgs. He loaded 326 onion bags with 45 kgs in a lorry. Find the total weight of onions in kilograms and quintals. Okay. Damodar wants to buy onions in Kannur market. ఒక్కొక్క బ్యాగ్ వెయిట్ ఎంతమ్మా 45 kgs. ఓకే, వెయిట్ ఆఫ్ ఈచ్ బ్యాగ్ ఈక్వల్ టు సొల్యూషన్ weight of each onion bag equal to how much? 45 kgs. Next, he loaded 326 onion bags with 45 kgs in a lorry. ఏం చేశాడు? 326 ఆనియన్ బ్యాగ్స్ ఒక లారీలో లోడ్ చేశాడు. అంటే ఇప్పుడు వన్ బ్యాగ్ వెయిట్ 45 kgs అయితే 326 బ్యాగ్స్ వెయిట్ ఎంత? ఓకే, వెయిట్ ఆఫ్ 326 బ్యాగ్స్, వెయిట్ ఆఫ్ 326 ఆనియన్ బ్యాగ్స్ ఈక్వల్ టు 326 ఇంటూ 45 kgs. మల్టిప్లై చేయండి అమ్మా రెండింటిని. 326 ఇంటూ 45, హౌ మచ్? 4 5 6 are 30, 5 2 are 10 plus 3 13, 5 3 are 15 plus 1 16. Next 4 6 are 24, 4 2 are 8 plus 2 10, 4 3 are 12 plus 1 13, 0 7 6 4 1, 14,670 kgs. Okay, 326 total weight of 326 onion bags equal to 14,670 kgs. Find the total weight of onions in kilograms and quintals. ఆల్రెడీ కిలోగ్రామ్స్లో వచ్చేసింది 14,670 kgs అని. దీన్ని ఏం చేయాలి? కేజెస్ని క్వింటాల్స్లోకి కన్వర్షన్ చేయాలి. 1 క్వింటా ఈజ్ ఈక్వల్, ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం, 1 క్వింటా ఈక్వల్ టు 100 kgs. ఆల్రెడీ నో. ఇక్కడ ఉన్న కిలోగ్రామ్స్ని క్వింటాలోకి చేంజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు 14,670 డివైడెడ్ బై 100, 1 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి 146.7 క్వింటాల్స్. ఓకే, 146.7 quintals. This third problem is completed. Now we are going to the fourth problem. See, the population of 4 South Indian states according to 2011 census. Andhra Pradesh 8,46,533. Karnataka 6,11,30,704. పాపులేషన్ అనమాట. ఒక్కొక్క స్టేట్లో ఎలా ఉంది పాపులేషన్ అనేది మనకు చూపిస్తున్నాడు. తమిళనాడు 7,21,38,958 అండ్ కేరళ 3,33,87,607. వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్? ఇక్కడ పాపులేషన్ ఇచ్చారమ్మా. 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క పాపులేషన్ ఇచ్చాడు. ఈ పాపులేషన్ అనేది పాపులేషన్ ఆఫ్ సంథింగ్, వాట్ ఇస్ దట్? ఆంధ్రప్రదేశ్, పాపులేషన్ ఆఫ్ కర్ణాటక, అలా స్టెప్స్ రాసుకొని ఎన్ని పాపులేషన్స్ ఇస్తే అలా స్టెప్స్ రాసేసుకొని టోటల్ పాపులేషన్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి యాడ్ చేస్తే
టోటల్ పాపులేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ వస్తుంది. ఓకే, ఈ 4th ప్రాబ్లం మీరు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 5th ప్రాబ్లం వచ్చేసరికి టోటల్ అనగానే ఏం చేయాలి, యాడ్ చేయాలి కాబట్టి 4th ప్రాబ్లం మీరు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 5th ప్రాబ్లం, ఏ ఫేమస్ క్రికెట్ ప్లేయర్ హ్యాస్ సో ఫార్ స్కోర్డ్ 28,754 runs in international matches. He wishes to complete 50,000 runs in his career. How many more runs does he need? Okay, ఇక్కడ he wishes to complete, runs to complete ఎన్ని, runs to complete is equal to 50,000. complete is equal to 50,000 runs కదా. ఇక్కడ హ్యాస్ సో ఫార్ స్కోర్డ్ 28,754. సో ఫార్ స్కోర్డ్ ఈక్వల్ టు 28,754. హౌ మెనీ మోర్ రన్స్ డస్ హీ నీడ్, ఎన్ని రన్స్ మిగిలిపోయినాయి అని అన్నాడు కదా. నీడ్ ఇంకెన్ని రన్స్ అవసరం అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో మోర్ అన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సబ్ట్రాక్షన్ అంటే ఇక్కడ బారోయింగ్ వస్తుంది, ఇక్కడ నుంచి 5 దగ్గర నుంచి ఇక్కడ బారోయింగ్ వస్తే 10 - 4 ఏమొస్తుందమ్మా 6. ఇక్కడ ఎంత ఉంటుంది 9 - 5 4, 9 - 7 2. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుందమ్మా 9 - 8 1, 4 - 2 2. 21,246 రన్స్ ఇంకా అవసరం అవుతాయి. కాబట్టి మోర్ రన్స్ డస్ హీ నీడ్ ఈజ్ ఈక్వల్ టు 21,246. Okay, this problem is completed. Next, now we are going to the 6th problem. See, in an election, we successful candidate registered 1,32,356 votes, and his nearest rival secured 42,246 votes. Find the majority of successful candidate. మన ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. మనకు చెప్పారు మెజారిటీ అంటే ఏం చేయాలమ్మా, మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఇక్కడ సక్సెస్ఫుల్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి అది స్టెప్ రాస్తాం. నెక్స్ట్, అండ్ హిజ్ నియరెస్ట్ రైవల్ స్కోర్డ్ ఇచ్చి 42,246 votes. ఇంకా ఎన్ని అంటే ఫైండ్ ది మెజారిటీ, సక్సెస్ఫుల్ క్యాండిడేట్కి ఎంత మెజారిటీ వచ్చిందనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మెజారిటీ కానీ మైనారిటీ కానీ ఉంటే మనం ఏం చేయాలమ్మా, సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ది సొల్యూషన్. నెంబర్ ఆఫ్ ఓట్స్ registered the successful candidate is equal to 1,32,356 votes. Nearest secured score in secured rival is equal to 42,246. Find the majority of successful candidate. Majority of successful candidate is equal to ఏం చేయాలి, మెజారిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ మెజారిటీ కానీ మైనారిటీ కానీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలమ్మా, సబ్ట్రాక్షన్ చేయాలి. 6 - 6 0, 5 - 4 1, 3 - 2 1. నెక్స్ట్ 2 - 2 0, 3 - 4 నాట్ పాసిబుల్, 13 - 4 9. ఎంత వచ్చినాయి, 1s 10s 100s, 1000 10,000. ఇక్కడ 90,110 110 votes మెజారిటీ ఉంది. ఓకే, 6th ప్రాబ్లం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 7th ప్రాబ్లంలోకి వెళ్దాం. నౌ వీఆర్ గోయింగ్ టు ద 7th ప్రాబ్లం. రైట్ ది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 6-digit నెంబర్స్ ఫార్మ్డ్ బై ఆల్ ది డిజిట్స్. ఇక్కడ ఇచ్చిన 6 4 0 8 7 9 ఇవన్నీ డిజిట్స్.
ఈ డిజిట్స్తో 6 డిజిట్ నెంబర్ మనం ఫార్మేషన్ చేయాలి. అది గ్రేటెస్ట్ నెంబరు ఫామ్ చేయాలి, స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి. అండ్ ఫైండ్ ది సమ్ డిఫరెన్స్ ఆఫ్ దోస్ నెంబర్స్. దీని యొక్క సమ్ము అలాగే దీని యొక్క డిఫరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 6 డిజిట్ నెంబర్స్తో నెంబర్స్ నోట్ చేసి గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి, స్మాలెస్ట్ నెంబర్ రాసి తర్వాత మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ప్లేస్ వాల్యూ చార్ట్ తీసుకుందాం. ప్లేస్ వాల్యూ చార్ట్ అంటే ఎలా తీసుకుంటాము, రైట్ టు లెఫ్ట్ తీసుకుంటాం. కాబట్టి ఫస్ట్ మనం గ్రేటెస్ట్ నెంబర్ రాద్దాం. గ్రేటెస్ట్ నెంబర్ ఎలా తీసుకుంటాం, ఎన్ని 6 డిజిట్స్ నెంబర్ కదా మనం రావాల్సింది, 1 2 3 4 5 6 డిజిట్స్, 6 బ్లాంక్స్ తీసుకున్నాను. ఇప్పుడు 6 డిజిట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ రాయాలంటే ఎలా తీసుకుంటాము, ఇక్కడ ఉన్న డిజిట్స్తో అన్నిటికంటే గ్రేటెస్ట్ ఏముంది 9, 9 తర్వాత 8 ఉంది, ఆఫ్టర్ నెక్స్ట్ 7, నెక్స్ట్ 6, 4 0 అంటే 9,87,640 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అనమాట. 1s 10s 100s 1000 10,000 lakh. నెక్స్ట్ ఇది గ్రేటెస్ట్ నెంబర్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి. గ్రేటెస్ట్ ఇదేమో స్మాలెస్ట్. స్మాలెస్ట్ నెంబర్ తీసుకునేటప్పుడు ఫస్ట్ 0 మాత్రం మెన్షన్ చేయకూడదు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎక్సైజ్లో చెప్పాను బిఫోర్ క్లాసెస్లో. ఫస్ట్ 0 మెన్షన్ చేస్తే ఇక్కడ మనం తీసుకోమని 6 డిజిట్ నెంబర్. 6 డిజిట్ నెంబర్ అనేది ఫస్ట్ 0 కనుక మెన్షన్ చేస్తే దానికి వాల్యూ ఉండదు కాబట్టి 5 డిజిట్ నెంబరే వస్తుంది. మనకు పర్టికులర్గా ఇక్కడ చెప్పాడు 6 డిజిట్ నెంబర్ తీసుకోవాలని. అంటే ఫస్ట్ 6 డిజిట్ నెంబర్ తీసుకోవాలంటే ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ రాసేటప్పుడు 0 తర్వాత స్మాల్ నెంబర్ ఏముంది మనకి 4 ఉంది. 4 తర్వాత 0 పెట్టుకొని నెక్స్ట్ 6 7 8 9 44,06,789 ఇది స్మాలెస్ట్ నెంబర్గా తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి చూడండి సొల్యూషన్, 7th one సొల్యూషన్. గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 9,87,640. మరి నెక్స్ట్ స్టెప్ రాయాలి, స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 4,06,789. ఇక్కడ ఫైండ్ ది సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ దోస్ నెంబర్స్. వాటి యొక్క సమ్ము అండ్ డిఫరెన్స్ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సమ్ అంటే ఏం చేస్తామమ్మా, సమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే టోటల్ కదా మనం యాడ్ చేయాలి. 0 + 9 9 అవుతుంది, 4 + 8 12, 8 + 6 14, 7 + 6 13 + 1 14, 9 + 4 30, 13,94,429. అలాగే దాని యొక్క డిఫరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ గ్రేటెస్ట్ స్మాలెస్ట్ నెంబర్ యొక్క డిఫరెన్స్ మళ్ళీ అవే నెంబర్స్ని నోట్ చేసుకోండి. మైనస్ డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ కదా, 10 - 9 = 1, ఇక్కడ 3 ఉంటుంది. 13 - 8 = 13 - 8, 13 నుంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 5 వస్తుంది. 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 బారోయింగ్ పోయింది, 1 బారోయింగ్ పోతే 5 ఉంటుంది. ఓకే 5 ఉంటుంది ఇక్కడ. 5 నుంచి 7 సబ్ట్రాక్షన్ కాదు కాబట్టి బారోయింగ్ తెచ్చుకుంటే 15 - 7 8, 6 - 6 0, 8 - 0 8, 9 - 4 5, 5,80,851. ఓకే, దాని యొక్క గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ రాసిన తర్వాత ఆఫ్టర్ ఏం చేయాలంటే వాటి సమ్ము వాటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు కంప్లీట్ అయిపోయింది. ఓకే, now we are going to the next 8th problem. This is the last problem of this exercise. See, in a Harita has 1 lakh with her. She placed an order for purchasing 124 ceiling fans at 726 each. హరిత దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయమ్మా. ఆమె ఏం చేసిందంటే ఫ్యాన్స్ని పర్చేజ్ చేసింది. ఎన్ని ఫ్యాన్స్ని పర్చేజ్ చేసింది, 124 ఫ్యాన్స్ని పర్చేజ్ చేసింది. ఒక్కొక్క ఫ్యాన్ ఒక కాస్ట్ 726 రూపీస్. హౌ మచ్ మనీ విల్ రిమైన్ విత్ హర్ ఆఫ్టర్ ది పర్చేజ్. ఆమె దగ్గర 1 lakh ఉన్నాయి.
అమ్మిన తర్వాత ఎంత మనీ అనేవి పర్చేస్ చేస్తే ఎంత మనీ అనేవి మిగిలిని అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈచ్ ఫ్యాన్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఫ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 726 రూపీస్. కాస్ట్ ఆఫ్ 124 ఫ్యాన్స్, 124 ఫ్యాన్స్ అంటే 124 ఇంటూ 726 మల్టిప్లై చేయాలి, కొంత అమౌంట్ వస్తుంది. ఇదిగో 124 ఇంటూ 726 మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 90,024 వస్తుంది. మల్టిప్లై చేయాలి. ఇంకా తర్వాత ఏం చేయాలంటే ఆమె దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి కదా, ఎంత మిగిలిన విల్ రిమైన్ విత్ హర్ ఆఫ్టర్ పర్చేస్ అని చెప్తే దాంట్లో 1 lakh సబ్ట్రాక్షన్ చేస్తే ఆమె దగ్గర 9,976 రూపీస్ అనేవి మిగిలింది. ఈ ప్రాబ్లం కూడా మీరు హోంవర్క్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు మీకు హోంవర్క్ వచ్చేసరికి 4th ప్రాబ్లం ఇచ్చాను, టోటల్ పాపులేషన్, ది పాపులేషన్ ఆఫ్ 4 సౌత్ ఇండియన్స్. అలాగే లాస్ట్ ప్రాబ్లం 1.4 exercise 8th ప్రాబ్లం. దీస్ 2 problems complete in your H work notebooks. All of you understand this class. Thank you for watching.